రోజు వచ్చి ఆకుపచ్చని అంగి వేసుకున్నారు, దానిపైన మీగడ లాంటి చల్లటి మేలు ముసుగేసుకున్నారు, ఎర్ర దోవతి కట్టుకున్నారు. ఇంకా ఆ స్వామి చూస్తుంటే ఈమె కంచి కామాక్షియా, కాశీ విశాలాక్షియా, మధుర మీనాక్షియా, ఏ మాటతో ఏ పలుకుతో ఆయన్ని మనం వర్ణిస్తే సరిపోతుంది అని మనసు చాలా కుతూహలంగా ఉందన్నమాట. చాలా బాగుంది. స్టార్ట్ 9:30, 10 o'clock. 9 రాత్రి 9 గంటలకు. పెట్రోస్ లైట్స్ పక్కలో దండిగా పెట్రోస్ లైట్స్ పట్టుకొని వస్తాయి. ఒక 7-8 పెట్రోస్ లైట్స్, ఇటు ఒక 7-8 రాత్రి ముందు దాకా. సరే, స్వామి ఆ రోజు వచ్చారు. 3వ రోజు దీంతో కూర్చున్నాక స్వామి మామూలుగా అన్ని 35 మంది హారతి ఇచ్చారు. స్వామి పైకి తీశారు, జై ఘోషతో పైకి ఎత్తారు. సరే వెళ్తున్నాను. ఆ రోజు స్వామి కూర్చున్నప్పటి నుంచి నేను పాటలు పాడుకోగా బయలుదేరుతుంటే ఇట్లా 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 అంటున్నారు. అర్థం కలిగి ఎందుకు ఈయన తల ఊరికే ఇలా తిప్పుతున్నారు, ఎందుకు తిప్పుతున్నారో అర్థం కలిగి. తర్వాత నిదానంగా చూస్తే ఇటువైపు చూస్తే శివుడు అన్నమాట, ఇటువైపు చూస్తే పార్వతి అన్నమాట, అర్ధనారీశ్వరుడు అన్నమాట. అసలు మాకు ఆ వయసుకి ఇంకా మాకు అంత బాగా తెలియలేదన్నమాట. నిజంగానండి, నిజం చెప్పాలంటే ఆ యొక్క దర్శనం చూడటానికి ఎన్ని వేల జన్మలు ఎక్కితే కూడా చాలదన్నమాట. అలా స్వామి మరి శివుడుగా చూస్తుంటే ఇటువైపు జటాజూటం, గంగ వస్తూ ఉంది, చంద్రుడు ఉన్నాడు, స్వామి జింకతోలు అంటారు చూడండి, అలాంటిది పట్టుకున్నాడు. ఇటు దాకా ఉంది, చేతులు త్రిశూలం పెట్టుకున్నారు. ఈ సగం భాగం విభూతి రేఖలు మనం బంగారుతో వెండితో కలిసి ఎలా ఉందో అలా ఉంది. మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. సగం ఇటువైపు ఉంది, సగం అటువైపు ఉంది. చేతుల్లో ధనురకం ఉంది. అలా చూస్తుంటే ఇలాగా మెరిసిపోతున్నారు. అటువైపు ఇలా తల తిప్పారంటే పార్వతిగా దర్శనమిస్తున్నారు. ఎర్రటి జరి చీర కట్టుకున్నారు. ఎంత జరి ఎలా మెరిసిపోతుందంటే మంచి జరి చీర కట్టుకున్నారు, జరి వేసుకున్నారు. కుప్పు నిండా పూలు, ఆ ముక్కు మత్తు, ఆ చేతి నగలు, ఆ యొక్క నిజంగా ఎలా ఆమె మెరిసిపోతూ ఉందంటే నిజంగా చెప్పడానికి మాటలే లేవన్నమాట. అంత అందంగా ఉందన్నమాట. మేము ఒక్క నిమిషం పాట మానేశాం. రామన్నారు భజన చేయండి, ఎందుకు అట్లా చూస్తున్నారు నన్ను, భజన చేయండి, పాడండి పాడండి అని అంటుంటే అప్పుడు నాకు తెలివి వచ్చిందన్నమాట. అలా మైమర్చిపోయి అందరూ చూడచ్చు, చిన్న పాపం మొదలు ప్రతి ఒక్క అలా కడిసిదాకా తిరిగి వచ్చేదాకా అర్ధనారీశ్వర రూపంతోనే ఉన్నారు. ఇలా తిరగటం చూస్తుంటే నిజంగా ఎంత అందమో ఎంత ఆనందమో చెప్పడానికి లేదు. మళ్ళీ మామూలుగా చేరడానికి 2 అయిపోయింది. కాబట్టి మళ్ళీ అయిపోయింది.